రక్తమే జయం పరిచర్య ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ ఉదయకాలంన మీ అందరికీ శుభములు కలుగునుగాక. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగుదురా అని దేవుని వాక్యము సెలవిస్తుంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, మనము దేవుని పోలిక చొప్పున ఏర్పరచబడిన వ్యక్తులము, ఆయన బిడలము. ఆయన తన పోలిక చొప్పున తన కొరకు మనల్ని చెక్కి ఉంచినారు, తన అరచేతుల మీద చెక్కి ఉంచినారు. ఆయనకు మరుగైనది ఏదియూ లేదు. నీలో ఉంటున్న రహస్య పాపములు ఎవ్వరు చూడలేరులే అని నీవు అనుకుంటే అది నీ అవివేకమే. నీలో తప్పిదములు పొరపాట్లు ఉన్నట్లయితే దేవుని చెంత ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే దేవుని కనికరాన్ని తప్పక నీవు పొందుకొందువు. మన దేవుడు ఆత్మ గనక మనము ఆత్మీయులము కనుక మనలో ఆత్మఫలమైన ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము అని మంచి ఫలములే ఫలించాలే తప్ప కాని ఫలమైన శరీర సంబంధమైన జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, అసూయలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైన వాటితో నీ హృదయము, నీ శరీరము నింపబడకూడదు. అట్టి వాటిని చేయవారు ఎట్టి పరిస్థితులను దేవుని రాజ్యంలో చేరలేరు. నీలో ఇటువంటి పాపపు అలవాట్లు కానీ క్రియలు కానీ ఏవైనా ఉన్నవేమో నిన్ను నీవే పరిశీలించుకో. అలా ఉన్నట్లయితే నీ శరీరము, నీ ఆత్మ వీటికి చోటిచ్చినట్లయితే నీవు జాగ్రత్త పడి ఇప్పుడే వాటిని విడిచిపెట్టడానికి దేవుని చెంత ఆయన కనికరాన్ని, ఆయన సహాయాన్ని కోరుకో. నీవు విడిచిపెడితే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకొందు. అలా కాకుండా నీవు శరీరానుసారంగా నీవు జీవించినట్లయితే తప్పక నిత్యాగ్నికి నువ్వు కారకుడుగా మార్చబడదు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. ఉన్నది ఒకే ఒక్క జీవితం. ఈ ఒక్క జీవితం దేవునికై, ఇక ఉన్న కొద్ది రోజులు దేవునికై మనము పరిశుద్ధంగా జీవించి మరణించినట్లయితే ఆయన రాజ్యంలో మనం వారసత్వాన్ని పొందుకొని ఆయనతో మనం ఉందుము. అలా కాకుండా ఈరోజు ఈ సంతోషంగా ఉంది లేని ఈ పాపంలోనే నువ్వు జరుకుంటూ ఉంటే ఎట్టి పరిస్థితుల్లోనూ నేను విడిపించడానికి ఏ ఒక్క మార్గము లేదు. ఈ యొక్క సువర్ణ అవకాశాన్ని నీవు చేజార్చి విడువకు. నీకు మళ్ళీ ఇటువంటి అవకాశము ఉండదేమో. దేవుని రాకడ సమీపమైన రోజుల్లో మనం ఉంటున్నాము కనుక ఈ పాపము నీలో ఉండకుండా పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలని దేవుని చెంతని నిన్ను సమర్పించుకో, పరిశీలించుకో. శరీర క్రియలు నీవు చోటిచ్చినట్లయితే దేవుని కోపానికి నీవు కారకుడు అవుతావు. దేవుడు శిక్షించక మునుపే జాగ్రత్త పడు. దేవుని ఆలయమైన మన దేహాన్ని ఇటువంటి అపవిత్రతతో నింపకుండా పరిశుద్ధంగా ఉంచుకోవాలి. ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయను వాక్యం సెలవిస్తుంది. జాగ్రత్త. దేవుని కోపము రేపక మునుపే నిన్ను నీవు పరిశీలించుకొని పరిశుద్ధపరచడానికి దేవుని చెంత నిన్ను నీవు సమర్పించుకో. తప్పక దేవుడు కనికరిస్తారు. నిన్ను ఈ యొక్క పాపపు ఊబి నుంచి, ఈ బంధకముల నుంచి నిన్ను తప్పక దేవుడు విడిపిస్తారు. అందుకే కదా ఆయన రక్తము సిలువలో కార్చింది, అందుకే కదా ఆయన మరణించింది, అందుకే కదా ఆయన పునరుద్ధానుడై లేచినది, నీ కొరకై రానై ఉన్నది, నిన్ను తనతో పాటు చేర్చుకోవడానికి. ఇంత గొప్ప అవకాశాన్ని దేవుడు నీకు ఇచ్చినప్పుడు ఈ రక్షణ అవకాశాన్ని నీవు చేజార్చి విడువకు. పరిశుద్ధంగా జీవించు, దేవుని కనికరాన్ని పొందుకొందువు. ఆమేన్. యేసు రక్తమే జయం పరిచర్యలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.